ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంటంటే గత 2 రోజుల క్రితం మళ్ళీ ఇవాళ పొద్దున ఇక్కడ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణ చేసింది. అసలు మొదటిగా ఎమ్మెల్యే పదవే సిగ్గుపడుతుంది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తలదించే ఒక ధోరణిలో కౌశిక్ రెడ్డి వివరిస్తున్నాడు. ఏం ఆరోపణలు చేస్తున్నాడు? బండ్ల పైన ఫ్లై యాష్ గురించి ఆరోపణ చేసిండు. ఈరోజు అసలు ఫ్లై యాష్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అతను చెప్పిన దానికి మీకు ఇప్పుడు 2 నిమిషాల్లో ఒక వివరణ ఇస్తా. ఫ్లై యాష్ ఎన్టీపీసీ అనేది కేంద్ర సంస్థ పిఎస్యు. అక్కడి నుంచి ఫ్లై యాష్ అంటే బూడిద అది వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఎన్టీపీసీలో పడుంటే దానిని ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా, అది రాష్ట్రం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. ఫ్లై యాష్ని డిస్పోజ్ చేయాలి అని చెప్తే దాన్ని ఎన్టీపీసీ వాళ్ళు కేంద్ర సంస్థ, రాష్ట్రానికి సంబంధం లేదు, దాన్ని వేస్ట్ మెటీరియల్ కింద భావించి దాన్ని కాంట్రాక్టర్లు రోడ్లకో దేనికో తీసుకుపోవడం ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దానిని పట్టుకొని కుంభకోణం జరిగింది, 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి పిచ్చి ఆరోపణలు చేసిండు. మతిస్థిమితం కోల్పోయినట్టున్నాడు కౌశిక్ రెడ్డి. మొన్న ఎలక్షన్లో 3వ స్థానం వచ్చిన తర్వాత మెదడు మోకాలకు జారినట్టుంది. ఇక్కడ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి 3వ స్థానం వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ పీకింది. ఎమ్మెల్యే ఉనికి కోల్పోతుండు అని భావించి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇప్పుడు అని చెప్పి ఇది ఒక కొత్త కథ ముందుకు తీసుకొచ్చండి. టియాచు ఏదైతే రవాణా చేస్తుండ్రో వాళ్ళు లారీల సంస్థ అసోసియేషన్ ఓనర్లే వీడియో రిలీజ్ చేసిండ్రు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి కౌశిక్ రెడ్డి, ఒక్కొక్క లారీకి 5 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, మీరు ఇట్లా ఇబ్బంది పెడితే మేము రోడ్లకు పడతాం, ఈఎంఐలు కట్టుకోవాలి, జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్లు వస్తే మా ఖర్చులు ఉంటాయి, మీరు ఇట్లా ఇబ్బంది పెడితే రోజువారీగా ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుండ్రో దాన్ని మా పొట్ట కొట్టకండి అని చెప్పి, ఏమన్నా ఉంటే రాజకీయంగా చూసుకోండి తప్ప మా పొట్ట ఎందుకు కొడుతున్నారని చెప్పి వాళ్ళు బాధతో ప్రెస్ ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేసి జరిగింది. అది మీ అందరికి తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం, కౌశిక్ రెడ్డికి ఎంత తెలియలేదంటే అసలు ఫ్లై యాష్కి వే బిల్ అనేది ఉండదు. ఫ్లై యాష్ ప్రోడక్ట్కి వే బిల్ ఉండదు. అంతా కూడా జ్ఞానం లేదు కౌశిక్ రెడ్డికి. వే బిల్ లేకుండా పోతుంది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. ఇతను ఎమ్మెల్యే పదవా లేదా అక్కడ ఎంవీఏ ఆర్టీఐ ఉద్యోగం చేస్తుండా? ఇతను వాడకం చూస్తుంటే ఇతను అక్కడ ఆర్టీఐగా ఉండుడే బెటర్. తాడి చెట్ల పెరిగిండు అక్కడ నిల్చొని, ఇప్పటి నుంచి మేము కూడా అదే కోరుకుంటున్నాం, మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఆర్టీగా చేసి మీరు మంచిగా అన్నీ ఇదొక్కటి కాదు, ఏవైతే గ్రనేడ్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఓవర్లోడ్లు వచ్చే బండ్లు, అన్ని బండ్లు చెక్ చేసుకుంటా ఆటోలు చేసుకుంటుంటేనే మీకు కరెక్ట్ అని మాకెందుకు అనిపిస్తుంది. అందరూ అదే ప్రజలు కోడే కూస్తుండ్రు. వారు చెప్పిన లెక్క ప్రకారం ఏదో 70 టన్నులు, అసలు ఒక్కొక్కళ్ళు లారీ ఓనర్లు కానీ చిన్న పిల్లలు 70 టన్నులు పడుతుంది అన్న లారీలా అని చెప్పి నవ్వుతున్నారు. అదని తెలియని చూసి ఎన్టీపీసీ నుంచి కోదాడో సూర్యాపేటో ఎక్కడైతే ఈ ఫ్లై యాష్ రవాణా అవుతుందో
అతన్ని ఇవాళ చెప్పిన లెక్క ప్రకారమే చూసుకుంటే లారీ వెయిటే 70 టన్నులు ఉంటుంది. దానిలో లారీ వెయిట్ 15 టన్నులు ఉంటుంది. ఇతను 70 టన్నులు ఏదైతే అంటున్నాడో దానిలో 15 టన్నులు అతను అనుకున్న లెక్క ప్రకారమే తీసేస్తే ఉండేది 50 నుంచి 57 టన్నులు. అతని లెక్కకి పర్మిట్ ఎంత ఎన్టీపీసీ నుంచి వచ్చేది 32-35 టన్నులు. దానికి ఎంత వస్తుంది కిలోమీటర్లు అసలు తెలుసా? అతను పేపర్లు చూపించి 14 టైర్లకు ఎంత పడుతుంది, 16 టైర్లకు ఎంత పడుతుంది అని ఆ లెక్కలు చెప్పిండు తప్ప అసలు కుంభకోణం ఇతను ఏదైతే స్కామ్ అంటుండో ఎక్కడ జరిగింది? సూటిగా ప్రశ్న అడుగుతున్నా. నువ్వు లెక్కలు చెప్పుడు కాదు, లారీ మెకానిక్ లాగా ఇంత టన్నుకి ఇన్ని టైర్లు ఉంటే ఇన్ని టన్నులు పడతాయి అని లెక్కలు చెప్పుడు కాదు. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది? కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చింది నీకు తెలుసా? ఆధారాలది రోజుకి ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్నావు కదా మా మంత్రికి, ఎక్కడి నుంచి వస్తుంది? అది నువ్వు నిరూపిస్తున్నావా? ఏదైతే ఓవర్లోడ్లని మీరు చెప్తున్నారో, ఏదైతే ఎక్సెస్ బండ్లని మీరు చెప్తున్నారో దానికి ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. ఆర్టీఎల్ కానివ్వండి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, తనిఖీలు చేస్తుంటారు. అది నిరంతర ప్రక్రియ. అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత ప్రభుత్వంలో చేసిన, ముందు ప్రభుత్వాలు చేసిన, రాబోయే ప్రభుత్వంలో కూడా చేస్తుంటారు. వాళ్ళు ఉట్టి ఫ్లైయేషన్ కాదు, ప్రతి ఒక్క శాండ్ కానివ్వండి ఏదైనా వాళ్ళు బండ్లను చెక్ చేస్తారు. మీరు చెప్పిన తర్వాత ఏవైతే మీరు మాట్లాడుతున్నారో, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్లో నవంబరు అక్టోబర్లో హుజురాబాద్ మీరు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మీ ప్రభుత్వమే ఉంది కదా, ఒక్క కేసు కూడా కాలే. ఒక్క కేసు కూడా కాలే. దాని అర్థమైంది అంటే మీరు ఈ పైసలను దోచుకునేది మీరు. లారీ ఓనర్లతో కుంభక్కై వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి మీరు అప్పుడు డబ్బులు వసూలు చేసిండ్రు. అందుకే అధికారులకు భయం పెట్టించి మీరు కేసులు రానియలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గత నెల చూసుకుంటేనే 54 కేసులు మా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. ఛాలెంజ్ ఇది. కౌశిక్ రెడ్డి చూపెట్టిండో నెంబర్లతో సహా చెప్తున్నాడో, 8వ తారీఖు చేసిండు మధ్యాహ్నం, 7వ తారీఖే ఇక్కడ అధికారుల లారీలను పట్టుకున్నారు. 7వ తారీఖే పట్టుకొని, అంటే నువ్వు ఇదేమి మాట్లాడకంటే ముందే 7వ తారీఖే ఏదైతే లారీ నెంబర్ కూడా చెప్తా, నువ్వు చెప్పిన నెంబర్లు TG36T1008, TS29T7899. ఈ బండ్లు నువ్వు ఆపకంటే ముందే ఇట్లా చేస్తుంటే అధికారులు పట్టుకొని వాడిని కేసులు వేసుడు జరిగింది. ఇదేదో నువ్వు చెప్తానో మరి నీ లెక్క ప్రకారం మరి దోచుకుంటుండ్రు, స్కామ్ చేసినాను కదా, మరి కేసులు ఎట్లా జరిగినాయి? కేసులు కావద్దు కదా నీ లెక్క ప్రకారం. ఇంకోసారి పొన్నం ప్రభాకర్ గారి పైన, మా ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులు అంతున్నాయి అది కానీ, బిడ్డ తోలు తీస్తాని చెప్తున్నా. ఏ ఒక్కళ్ళైనా మాట్లాడితే మా మంత్రి గారి పైన కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్కళ్ళది. తిరగనీయం మిమ్మల్ని కాన్స్టిట్యున్సీలా. ఆధారం ఉంటే ఎస్ చేయండి, ప్రూఫ్లు ఉంటే తీసుకురండి, రెడీ మేము. నీకు నీ స్థాయికి మంత్రి ఎందుకు? నేను సార్ రెడీ అంటున్నా, స్వీకరిస్తున్నా సవాల్ని. ఎక్కడ రమ్మంటావు చెప్పు? వినోంకర్ రమ్మంటావా, హుజురాబాద్ రమ్మంటావా? నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా, నేను తీసుకొస్తా, కూర్చొని చర్చిద్దాం. నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో, ఇప్పుడు వచ్చినాక ఎన్ని బండ్లు కేసులు అయినాయి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు. మీరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు, అట్లా ప్రవర్తనగా ఉండండి. అంతేగాని బేస్లెస్గా ఆధారాలు లేకుండా మీరు గిట ఇంకోసారి మంత్రి గారి పైన, పొన్నం ప్రభాకర్ గారి పైన
ఆరోపణలు చేస్తే మేము ఊరుకునేది లేదు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇప్పటి నుంచి మేము ఊరుకోము. ఇక బరాబర్ మీరు చేయండి, చెప్పండి ఈ సంస్థలు ఉన్నాయి, ఇక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఈ అకౌంట్లో పడ్డాయి అని నిరూపించండి, నిరూపియండి. ఓరాపుతున్నారు మిమ్మల్ని, మాట్లాడుతున్నావు కదా నోటుకొచ్చినంత. మంత్రి పైన, మంత్రి కుటుంబం పైన ఏదైతే నువ్వు వ్యాఖ్యలు చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు వెనుక ఆలోచించి ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఇప్పటికి అందరు నవ్వుకుంటున్నారు మీ పద్ధతి పైన. సార్ స్కామ్ అంటున్నారు, 100 కోట్ల స్కామ్ అంటున్నారు. అసలు స్కామ్ ఏంది? నెంబర్లు చెప్పిండు, లారీని చూపిస్తే అయిపోతుందా? లారీని చూపించి ఇంకో ఇదే స్కామ్ ఆధారాలతో సహా అంటుండే. ఆధారాలు ఏవి? అసలు ఆ బస్సు కాంట్రాక్టర్ ఎవరు? అసలు ఎటు పోతుంది? వాళ్ళ పైసలు ఎక్కడ వస్తున్నాయి? నీ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుపోయేది యావరేజ్ కిలోమీటర్లు చూసుకుంటే 285 కిలోమీటర్లు వస్తుంది ఏదైతే ఫ్లై యాష్ తరలిస్తున్నారో. మరి వాటికి ₹2.70 పర్ టన్ పర్ కిలోమీటర్ వాళ్ళకు వచ్చే రూపాయలు. ఈ లెక్కల 35 టన్నులు అలౌడ్. ఎన్టీపీసీలో ఎప్పుడైతే బండి వెళ్తుందో ఒక రిసిప్ట్ ఇస్తారు కౌశిక్ రెడ్డి గారు. వే బిల్ కాదు ఇది, వేస్ట్ మేనేజ్మెంట్. దీనికి వే బిల్ ఉండదు. బహుశా మీరు ఉన్నప్పుడు శాండ్ అరాచకాలు ఏదైతే మీరు అడ్డగోలుగా చేసినరో దాంట్లో అది మినరల్ స్టేట్ పరిధికి వస్తుంది కాబట్టి దానికి వే బిల్లు ఉంటాయి. దానికి పేపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీరు దోచుకోవడం అలవాటు కాబట్టి ఇంకా అదే లెక్కలు నడుస్తుందని చెప్పి మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు. మీకు ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళకి అదే 30 టన్నులు ఏదైతే ఎన్టీపీసీ నుంచి బయటకు వస్తో రిసిప్ట్ ఇస్తారు. దానిలో లారీ నెంబర్ ఉంటుంది, ఎక్కడికి ఈ డంపు పోవాలో అనేది వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దాని పేరు ఉంటుంది. దాంతోపాటు ఎంత టన్నులు ఉన్నాయని అక్కడ వే చేసిన నెంబర్ ఉంటుంది. ఆ ప్రకారం నేను చెప్పిన లెక్క ప్రకారం చేసుకుంటే వాళ్ళకు వచ్చేది 35 వేల రూపాయలు ఒక ట్రిప్కి వస్తుంది. అధికారులను కూడా ఇంకా మీకు అధికారం మదం దిగలే. నీకు అధికారం బెదిరించి లారీలని రాత్రి మీ బీఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి 20 మంది 10 మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా? ఇబ్బంది పెడతలేరా? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? డబ్బులు నీకు ముడుపులు కావాలి. ఇన్ని రోజుల నుంచి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే, హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు, పాన్ షాపుల డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు చేస్తే తీసుకునే దిగజారిపోయిన వాస్తవం కాదా? మీ కార్యకర్తలు ఇది నిజం కాదా? నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్ కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు. అందుకే మా వాళ్ళందరూ కలిసి నీకు ఒకటి బిడిదిచ్చిండ్రు. బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి. ఈ బ్లాక్మెయిల్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేసినావు ఆఖరికి. ఇక సహించేది లేదు. చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా. పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి డబ్బులు ఇచ్చిండు, పలానా వ్యక్తి ఇంకో మంత్రి ఇంత డబ్బులు ఇచ్చిండు, ప్రూవ్ చేయి. ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరో చెత్తని వేస్ట్ తీసుకుపోయి ఆ చెత్త బూడిదని తీసుకుపోతుంటే దానిలో లక్షల స్కామ్ అని చెప్తే అసలు చెప్పడానికి కొంచెం బుద్ధి ఉందా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారని నేను అడుగుతున్నా. ఇవాల్టి నుంచి మీరు ఏదైతే అరాచకాలు చేసి ఈ పైసల కోసం అడ్డగోలు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ రోడ్డు పైన అరాచకాలు చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము కూడా ఉట్టే చేతులు కడుకొని కూర్చోము. మేము కూడా చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేసులు కూడా పెట్టడం మేము వెనకాడమని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా.